బీజేపీ నాయకులపై పీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే చేతనైతే తెలంగాణ రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద సాధించుకుని రా అని ఎంపీ ధర్మపురి అరవింద్ కు కేటీఆర్ సవాల్ చేశారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి, తప్పకుండా ముందస్తుకు అందరం కలిసిపోదాం, ఎవరేందో ప్రజలే తేలుస్తారు అని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వంపై విమర్శల బాణ ఎక్కుపెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీన పెట్టబోయే బడ్జెట్ మోదీకి చివరిది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలపైన కక్షగట్టి కేసీఆర్ గారి సమర్థత దక్షత మరి చూసి కన్నుగుట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన వ్యవహారం మరి చేస్తా ఉన్నారు. కేంద్రం పథకాలకు పేర్లు మారుస్తుంటూ కేసీఆర్ అంటారు. నేను ఆయనకు సవాల్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులను నేను సవాల్ చేస్తా ఉన్నాను. పక్కనే ఉన్నది మహారాష్ట్ర, పక్కనే ఉన్నది కర్ణాటక, రెండు దగ్గరలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. పోయి చూద్దామా? ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడన్నా ఉన్నాయా? ఏ మున్సిపాలిటీలోనైనా, మీ పాలిత రాష్ట్రాల్లో ఏ మున్సిపాలిటీలోనైనా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆలోచన చేయండి. తెలంగాణ కంటే మెరుగైన సంక్షేమ పాలన నమూనా భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? తెలంగాణ ఈ దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో ఒకటి అన్న మాట అవాస్తవమా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. మీకు తెలంగాణ ఇచ్చిన దానికంటే నయా తెలంగాణ పైన కక్షగట్టి తెలంగాణ ప్రజల